నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పనసరెడ్డిపల్లిలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో ఒక్క దేవుడి గుడి ఉండదు. ఊళ్ళోని పురాతన చెట్టుపై ఉన్న గబ్బిలాల సమూహాన్ని దైవంగా పూజిస్తారు. దశాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గబ్బిలాలు తెల్లవారుజామునే అరుస్తూ గ్రామస్తుల్ని నిద్రలేపుతాయి. అక్కడి నుంచి దైనందిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని స్థానికులు చెబుతున్నారు. పండుగ రోజుల్లో గబ్బిలాల్నే పూజిస్తామని అంటున్నారు. గబ్బుడాయిలు మేము పుట్టిన మొదలుకొని ఉన్నాయి. మాకు దేవళాలు లేవు, ఏమి లేవు. మమ్మల్ని గబ్బుడాయిలు కాపాడుతున్నాయి. అయ్యే దేవుళ్ళు మాకు దేవళాలు లేవు, ఏమి లేవు. ఊరు కట్టించే భక్తులే లేరు మాకు. ఎప్పుటాంచో మాకే తెలియదు. ఎప్పుటాంచి ఉండయి అవి ఇచ్చినానికి మాకు బాగా కలిసి వస్తుంది. బాగానే ఉన్నాయా. గుడి గిడి ఏం లేదు. అయ్యే దేవుళ్ళు గుళ్ళు గిళ్ళు అన్నీ అయ్యే. అవి ఉన్న రోజులు మాకు బాగానే ఉంది. రాయి కూడా వేసేదాంట్లో చెట్టు మీద గుడిలాగా భావిస్తారు. అంతేగాని ఇక్కడేమి ఎన్నో శతాబ్దాల నుంచి ఊరు పుట్టింది మొదలు ఉన్నాయంట. అవి అంతే, ప్రాబ్లం ఏమీ పట్టకుండా ఏమీ లేదు. అవి ఉంటే మంచిదేనని చెప్తున్నారు. వాటిని ఎవరు కొట్టరండి. గుడిలాగా మేము భావిస్తాము. పూజలు చేసుకునేది మొత్తం ఇక్కడ చేసుకుంటాము. దాన్ని ఎవరిని కొట్టనేమో, ఎవరిని వచ్చినా కూడా కొట్టనేము కూడా. అది వాటికి ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాము.